చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం రాఘవరెడ్డి గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పూజారుల నుంచి తమ రామరాజ్యానికి మద్దతు పొందడమే లక్ష్యంగా రాఘవరెడ్డి తిరుగుతున్నాడు. తన భావజాలాన్ని అంగీకరించని వారి అడ్డు తొలగించుకోవాలని తన వారితో రాఘవరెడ్డి ప్రతిజ్ఞ చేయించాడు అని చెప్పారు సైబరాబాద్ పోలీసులు. రాఘవరెడ్డిపై ఇప్పటికే హైదరాబాద్‌లో 3 కేసులున్నాయి. 10 నెలల క్రితమే రంగరాజన్‌ను రాఘవరెడ్డి కలిసినా రామరాజ్యం ప్రతిపాదనకు రంగరాజన్ ఒప్పుకోకపోవడం దాడికి ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు. చిలుకూరి ఆలయ పూజారిపై దాడి ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొయినాబాద్ స్టేషన్లో కేసు నంబర్ 76 నమోదైంది. రాఘవరెడ్డి హైదరాబాద్ షేక్ పేట్‌లోని పంచవటి కాలనీలో ఉంటారని గుర్తించిన పోలీసులు అదే రోజు ఆయన్ని పట్టుకున్నారు. విచారణలో రాఘవరెడ్డి తన నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. మరో 5గురిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు. రాజేంద్ర నగర్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఆ విషయాలు పొందుపరిచారు. ఇంతకు రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముందో ఇప్పుడు చూద్దాం. రాఘవరెడ్డి ఉద్దేశం అదే. ఆంధ్ర, తెలంగాణలో ముఖ్యమైన దేవాలయాల పూజారుల వద్దకు వెళ్లి తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలని బెదిరించి భౌతిక దాడులు చేస్తున్నాడు రాఘవరెడ్డి. అతనిపై గతంలో కూడా కేసులున్నాయి అని పోలీసులు తమ రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఇతర ధర్మాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి. కోర్టులు, పోలీసులు హిందూ ధర్మాన్ని రక్షించడం లేదు కాబట్టి సొంత సైన్యం తయారు చేసుకోవాలి అనేది రాఘవరెడ్డి ఉద్దేశంగా పోలీసులు చెప్పారు. ఆ దిశగానే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తనతో సైన్యంగా చేరాలని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. 2022లో కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక ఎన్‌జీఓ కూడా రిజిస్టర్ చేశాడు. దానికి ఆయన భార్య చైర్మన్‌గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సహకారంతో వెబ్‌సైట్ డిజైన్ చేశాడు. ఈ క్రమంలోనే 2 రాష్ట్రాల్లో పూజారులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రంగరాజన్‌పై దాడికి కారణమేమిటో ఇప్పుడు చూద్దాం. 2020లో గుర్రం రాఘవేంద్ర అనే వ్యక్తిని హైదరాబాద్ మణికొండ సమీపంలోని ఆర్ఎస్ఎస్ సంస్కృతి భవన్‌లో కలిశాడు రాఘవరెడ్డి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30 వరకు సవరించాలని ఆయనతో చర్చించాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం నచ్చిన మతాన్ని పాటించే హక్కు, మత కార్యక్రమాలు జరుపుకునే హక్కు, ఒక మతాన్నే ప్రభుత్వం ప్రోత్సహించడం లేదా వ్యతిరేకించడం ఉండడం, విద్యాలయాల్లో మత ప్రాధాన్యం తగ్గించడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ వంటి నిబంధనలు ఉన్నాయి. వీటిని తొలగించాలని రాఘవరెడ్డి రాఘవేంద్రతో చర్చించాడు. అప్పట్నుంచి రాఘవరెడ్డితో టచ్‌లో ఉన్నాడు. 10 నెలల క్రితం రాఘవరెడ్డి రాఘవేంద్రతో కలిసి రంగరాజన్‌ను కలిసి తన భావజాలానికి మద్దతు ఇవ్వాలని, రామదండు ఏర్పాటుకు సహకరించాలని కోరాడు. దానికి రంగరాజన్ తిరస్కరించారు అని పోలీసులు తమ నివేదికలో రాశారు. జనవరి 25 నుంచి మళ్లీ తిరగడం ప్రారంభించాడు రాఘవరెడ్డి. తనతో పాటు మరో 21 మందిని తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్లి అక్కడే సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 4న ఓ స్నేహితుడి ద్వారా కాప్రాలోని ఉదయ్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో కలిశారు. తాము వెళ్లి కలిసిన పూజారులంతా తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తున్నారని, చిలుకూరి ఆలయ పూజారి మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని వారు చర్చించుకున్నారు. ఫిబ్రవరి 6న మరోసారి ఆ 22 మంది సమావేశం అయ్యారు. నల్ల యూనిఫాం వేసుకుని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ సమావేశంలో వారు ఒక ప్రమాణం కూడా చేశారు. రామరాజ్యం భావజాలానికి అందరు పూజారులను మద్దతు అడగాలి. ఎవరు వ్యతిరేకిస్తే వారి అడ్డు తొలగించుకోవాలి. ఇది వారి ప్రమాణం. ఆ ప్రణాళికలో భాగంగానే శుక్రవారం ఫిబ్రవరి 7 ఉదయం వీరంతా రంగరాజన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో ఉన్నారా అని అడిగి తరువాత ఇంటి వెనుక నుంచి బలవంతంగా లోపలికి చొచ్చుకెళ్లారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. వీరంతా కలిసి రంగరాజన్‌కు ఉగాది వరకు సమయం ఇచ్చారు. కానీ రంగరాజన్ వారి ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. దీంతో రాఘవరెడ్డికి కోపం వచ్చింది. 58 ఏళ్ల వయసున్న రంగరాజన్‌ను కిందకు తోశాడు. మిగిలిన వాళ్లను పిలిచి ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించాడు అని పోలీసులు తెలిపారు. చంపడానికి రంగరాజన్‌ను అదుపులోకి తీసుకోవాలనుకున్నాడని పోలీసులు అభియోగం మోపారు. రాఘవరెడ్డి రంగరాజన్‌ను ముఖం మీద గుద్దాడు. మిగిలిన వాళ్లు కూడా ఆయన శరీరంపై పిడిగుద్దులు గుద్దారు. ఈలోపు కొందరు భక్తులు అటు రావడం గమనించి వారంతా వెళ్లిపోయారు అని పోలీసులు పేర్కొన్నారు. చిలుకూరి బాలాజీ గుడి పూజారి రంగరాజన్ గుడి వెనకే నివాసం ఉంటారు. ఫిబ్రవరి 7న శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగినట్టు ఆయన తన ఫిర్యాదులో రాశారు. రాఘవరెడ్డితో పాటు మరో నలుగురు నన్ను ముఖంపై, శరీరంపై కొట్టారు. రాఘవరెడ్డి తనను తాను శివుడు అవతారంగా చెప్పుకున్నాడు. అదంతా వారు వీడియో తీశారు. ఆర్థికంగా సహకరించాలి అన్నారు. అలాగే
తన రామదండు కోసం జనాన్ని రిక్రూట్మెంట్స్ పంపాలని కోరారు. నేను సమాధానం చెప్పబోతే నువ్వు మాట్లాడకు, చెప్పేది విను అన్నారు. ఇలాంటి వ్యక్తులు రామసేతు పేరుతో సొంతంగా నక్సల్స్ వలె సైన్యాలను తయారు చేస్తే అది చాలా ప్రమాదం కాబట్టి దీనిపై చర్యలు తీసుకోగలరు అని రంగరాజన్ తన ఫిర్యాదులో రాశారు. ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. రంగరాజన్ను వైద్య పరీక్షలకు పంపారు. రంగరాజన్కు తేలికపాటి గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు వీరు. అంకుల్ పవర్, రాజ్యలక్ష్మి, జనపాల గోవిందరావు, వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి వీరబాబు, మూర్తి, రమణ, శివ, లక్ష్మణ్, జగదీష్, రమాదేవి, మూకాంబిక, శివయ్య, తాత బాబు, గురుప్రసాద్, సేన ఇతరులు. ఈ గొడవ కారణంగా వీరిపైన ఏం కేసులు పెట్టారంటే అక్రమంగా సమావేశం కావడం, గాయం చేయడానికి ప్రణాళికలు వేసుకుని ఇంట్లోకి చొరబడడం, అవమానించడం ద్వారా శాంతికి భంగం కలిగించడం, హాని కలిగిస్తామని బెదిరించడం, చంపుతాం లేదా గాయపరుస్తామని బెదిరించడం, వసూలు చేయడం, హత్యకు లేదా తీవ్ర గాయాలు చేయడానికి ప్రయత్నించడం అనే నేరాలు కింద ప్రస్తుతం కేసులు పెట్టారు. 189, 333, 115, 352, 351, 308, 109, 190 బిఎన్ఎస్. రాఘవరెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లో కూడా కేసులున్నాయి. అందులో లైంగిక వేధింపుల కేసులు కూడా ఉంది. 10 ఏళ్ల క్రితం తెలంగాణలో ఆంధ్రుల సంఘం పేరుతో ఒక సంఘం కూడా పెట్టారు రాఘవరెడ్డి.